ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ఇది రెండవ క్లాస్. మరి మొదటి క్లాస్లో ఏం చెప్పామని కొద్దిగా రివ్యూ చేసుకొని సెకండ్ క్లాస్లోకి మనం వెళ్దాం. మొట్టమొదటి తరగతిలో కొద్దిగా ఇంట్రడక్షన్ విన్నాం. అపోస్తుల కార్యములు, ఆ అపోస్తులు అంటే ఎవరు? అది గ్రీకు పదము అపోస్టులస్ అనేటువంటి పదము నుంచి డిరైవ్ చేయబడిందని. అపోస్తల్ అంటే క్రీస్తు ద్వారా సువార్త నిమిత్తమై పంపబడిన వారు అని అర్థం వస్తుందని. అపోస్తులు అనగా వారు యేసు ప్రభు యొక్క పునరుద్ధానము చూచిన వారై ఉండాలని, యేసు ప్రభు ద్వారా పంపబడిన వారై ఉండాలని, 12 సింహాసనముల మీద కూర్చొని ఇజ్రాయేలీయుల 12 గోత్రముల వారికి తీర్పు తీర్చేవారై ఉండాలని మనము ఆ యొక్క అపోస్తుల గురించి నేర్చుకున్నాం. కానీ ప్రస్తుత కాలంలో అపోస్తులు అంటూ ఎవరు లేరు. కానీ కొద్దిమంది దైవ సేవకులు అపోస్తులుడు అని చెప్పి బిరుదు పెట్టుకుంటున్నారు. అది వాక్యానుసారం కాదు. అది మనం గమనించవలసినది. రెండవదిగా మనము ఈ అపోస్తుల కార్యములు పరిశుద్ధాత్మ కార్యములని కూడా పిలువబడవచ్చని, సంఘ చరిత్ర అనగా సంఘ చరిత్ర పుస్తకం అని కూడా దీనిని అనవచ్చును. అది మనం నేర్చుకోవాలి. ఈ యొక్క అపోస్తుల కార్యంలో మూల వాక్యం, ద మెయిన్ థీమ్ ఆఫ్ ద వర్స్ ఏదనగా 1వ అధ్యాయం 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందేదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పెను. ఈ యొక్క వాక్యము ఈ అపోస్తుల కార్యముల అన్నిటికీ మూల వాక్యం. అంతేకాకుండా ఈ యొక్క పుస్తకము 28 అధ్యాయాలు కలవని, 1007 వచనములు కలవని, ఈ యొక్క అపోస్తుల కార్యములు రెండుగా విభజించవచ్చు. ఒకటి యూదులకు దేవుని యొక్క సువార్త 12 అధ్యాయాలు, యూదాయేతర అనగా యూదులు కాని వారికి సువార్త 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు అపోస్తుడైన పౌలు పరిచర్య. మొదటి 12 అధ్యాయాలు పేతురు పరిచర్య అయితే 13 నుంచి 28 అధ్యాయాలు పౌలు పరిచర్య అన్యజనులకు. 1 నుంచి 12 యూదులకు. అది మనము డివిజన్ చేశాము 2 భాగాలుగా. ఈ రోజు రెండవ క్లాస్ లో మనము అడుగు పెడుతున్నాం. మూల వాక్యం మరలా ఒకసారి చదువుకొని ముందుకు సాగుదాం. 1వ అధ్యాయము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనము నేను మరలా చదువుతున్నాను. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. ప్రార్థించుకుందాం. పరిశుద్ధం దయగల తండ్రి, మహోన్నతుడా, ఈ వాక్యం నీదినైనా, ఈ వాక్యాన్ని ఆశీర్వదించి మాకు పంచిపెట్టమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమటి వారులారా, ఈ యొక్క అపోస్తుల కార్యములలో ఈ యొక్క 8వ వచనము మూల వాక్యం. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడని, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీరందరూ శక్తి నొందుతారని, అనగా ఎవరు? శిష్యులకు, అపోస్తులకు చెప్తున్నాడు యేసు ప్రభు. తర్వాత యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల అంతటా ఈ యొక్క సువార్త వ్యాపకము చెందుతుందని వాగ్దానం ఇస్తున్నాడు. ప్రభునందు ప్రియమైన వారులారా,
ఈ అపోస్తలుల కార్యములలో ఈ యొక్క మొదటి అధ్యాయంలో మనం నేర్చుకోబోతున్నటువంటిది ఏమిటి అనగా, ఈ ముందుగానే నేను 12 అధ్యాయాలు యూదులకు సువార్త ప్రకటించడము. అపోస్తలుడైన అంటే పేతురు యూదులకు సువార్త 1-12 వరకు. కానీ ఈ 12 అధ్యాయాలు కూడా మరలా డివిజన్ చేయొచ్చు. ఇది ఏ విధంగా నేను డివైడ్ చేస్తున్నానో గమనించాలని మిమ్మల్ని కోరుతున్నాను. 1వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు యెరూషలేములోను యూదయలోను దేవుని సువార్త ప్రకటించడం. మరలా చెప్తున్నాను, 1వ అధ్యాయము నుండి 7వ అధ్యాయం వరకు యెరూషలేములోను యూదయలోను దేవుని సువార్త ప్రకటింపబడం. 8వ అధ్యాయం వచ్చే లోపల సమరయ పట్టణానికి వెళ్ళింది సువార్త. 8వ అధ్యాయంలో సమరయ, 9వ అధ్యాయంలో సిరియా దేశం, 10వ అధ్యాయంలో ఇటలీ దేశం, తర్వాత 11వ అధ్యాయంలో అంతియోకయ సంఘము ఏర్పాటు కావడం, తర్వాత 12వ అధ్యాయంలో చెరపట్టబడిన పేతురు కోసము సంఘం అంతా ప్రార్థించడం. ఈ విధంగా ఈ 12 అధ్యాయాలను మరలా డివైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు 1వ అధ్యాయం గురించి మనము నేర్చుకోవాలని నేను ఆశపడుతున్నాను. అన్ని అనగా 1-12 వరకు మరి స్టడీ చేద్దాం అనుకున్నా, కానీ విపులంగా సంఘము యొక్క ఆవిర్భావం వరకు నేను అనగా 1-2 అధ్యాయాలను ముందుకు నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. 1వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క పునరుద్ధానమైన తర్వాత ఆయన 40 రోజులు తను సజీవునిగా అందరికి కనబరుచుకున్నాడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నది. గమనించండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఎవరికి? అపోస్తులు. వారికి కనబరుచుకున్నాడు. అనగా తను పునరుద్ధానమైన తరువాత తను 40 దినముల వరకు వారికి కనబరుచుకుంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధ గ్రంథానంతా మనం బాగా గమనించినట్టయితే యేసు ప్రభు తన పునరుద్ధానమైన తర్వాత 11 సార్లు కనబడినట్టుగా మనకు వాక్య ఆధారాలు ఉన్నాయి. ఒకసారి త్వరగా మరి నేను చెబుతూ పోతాను. ఒకవేళ రాసుకున్నవారు రాసుకోనండి. తర్వాత ఎందుకనగా ఇది చాలా ప్రాముఖ్యమైనది. 11 సార్లు ఆయన తను సజీవునిగా కనబరుచుకున్నాడు. ఇది మనం గమనిద్దాం. మొట్టమొదటిగా మగ్దలేని మరియాకు కనబడ్డాడు. మనం అందరికి తెలిసినటువంటి వాక్యమే అది. మనము గమనిస్తే గన 20వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనంలో ఉంది. అది మొట్టమొదటిసారి. తర్వాత సాయంకాల సమయమున కొద్దిమంది స్త్రీలకు కనబడ్డాడు. అది 20 మత్తయి సువార్త 28:9వ వచనంలో ఉంది. తర్వాత మరలా ఆ యొక్క యేసు ప్రభు పేతురు ఒంటరిగా ఉన్నప్పుడు కనబడ్డాడు. లూకా సువార్త 24:34లో, 1 కొరింథీ పత్రిక 15:5లో కూడా వ్రాయబడింది. దాని తర్వాత సాయంకాల సమయమున ఎమ్మాయి గ్రామం పోతున్నప్పుడు ఇద్దరికి కనబడ్డాడు శిష్యులకు. తర్వాత మరలా ఒక చిన్న గుంపుకు, అనగా ఎటువంటి అపోస్తులు, అనగా అప్పుడు తోమా లేడు. తోమా లేనప్పుడు యేసు ప్రభు వారికి కనబడినట్టుగా మనం చూస్తాం. అది యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. తర్వాత మరలా ఒక వారం తర్వాత మరలా యేసు ప్రభు ఆ శిష్యులకు కనబడ్డాడు. అది కూడా ఇది మన యోహాను సువార్తలోనే రాయబడింది. దాని తర్వాత 40 రోజులలో అతడు కొద్దిమంది అనగా 7 మంది శిష్యులకు ఆయన కనబడ్డాడు. యోహాను సువార్త 21 అధ్యాయంలో 23వ వచనంలో కూడా కనబడుతుంది 1 నుంచి. తర్వాత ఆయన 500 మందికి ఒకేసారి కనబడినట్టుగా 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో
రాయబడింది. దాని తర్వాత 11 మంది శిష్యులు ఆ యొక్క గలిలయ ఆ యొక్క మౌంటైన్ ఆ యొక్క కొండ మీద 11 మంది శిష్యులకు కనబడినట్టుగా మనం మత్తయి సువార్త 28, 16, 20లో మనం చదవచ్చు. మార్కు సువార్త 16, 15, 18లో కూడా చదవచ్చు. తర్వాత ఆ యొక్క జేమ్స్ అనగా యాకోబుకు కనబడ్డాడు. అది కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 15, 6 ఈ విధంగా తర్వాత యేసు ప్రభు ఆరోహణం అయ్యేటప్పుడు అపోస్తుల కార్యంలో ఉండేది మొదటి అధ్యాయంలో. ఆరోహణం అయ్యేటప్పుడు తన శిష్యులకు అందరికీ కనబడ్డాడు. అనగా 11 సార్లు ఆయన అనగా పునరుద్ధానమైన తర్వాత 40 రోజులలో 11 సార్లు కనబడినట్టుగా రికార్డ్ చేయబడినది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. ఇది మనం గమనించాలి. అనగా తను సజీవునిగా కనబరుచుకున్నాడు. ఇది మనం గమనించాలి. ప్రభునందు ప్రియమైనటి వారులారా, తర్వాత రెండవదిగా ఆయన ఆరోహణము 1వ అధ్యాయంలో గమనించాలి. మొట్టమొదట ఆయన 40 రోజులు తను సజీవునిగా కనబరుచుకున్నాడు. దాని తర్వాత ఆయన మరలా ఆయన పరమునకు ఎత్తబడడం అన్నమాట. అసెన్షన్, రిజరెక్షన్ అండ్ అసెన్షన్. చూడండి, దేవుడు వీరికి ఒక కమాండ్మెంట్ ఆజ్ఞనిచ్చాడు. ఏమనగా 8వ వచనంలో మనం చదివాం. 8వ వచనంలో బాగా చదివాం. ఏమని? ఇదిగోండి, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందరిటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని చెప్పిన తర్వాత ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యాడు. ఇదండి మొదటి అధ్యాయంలో గమనిస్తూ ఉండాలి. ఆయన పునరుద్ధానమైన తర్వాత 40 రోజులు తనను సజీవునిగా కనబరుచుకున్నాడు. తర్వాత ఆయన వారికి వాగ్దానం ఇచ్చాడు. తర్వాత వారికి ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞాపించి ఆయన ఆరోహణమయ్యాడు. అప్పుడు ఇద్దరు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు ఆ గలిలయ మనుషుల ప్రక్కన నిలబడి, ఇదిగో గలిలయ మనుషులారా, మీరెందుకు పైకి తేరి చూచుచున్నారు? ఏ విధంగా యేసు ప్రభు పైకి తీసుకోబడుతున్నాడో అదే విధంగా ఆయన తిరిగి మరలా వచ్చును అని ఆ తెల్లని దుస్తులు ధరించినటువంటి దేవదూతలు చెప్పడం జరిగింది. అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన 3వ రోజున పునరుద్ధానుడై ఆయన పునరుద్ధానుడైనాడని, సజీవంగా ఉండానని ఆయన అందరికి కనబరుచుకొని దాని తర్వాత ఆయన ఒలివ కొండపై నుంచి ఆయన ఆరోహణమయ్యాడు. ఆ ఆరోహణమైనప్పుడు ఆ యొక్క యేసు ప్రభు యొక్క తల్లి, శిష్యులు, యేసు ప్రభు యొక్క సహోదరులు కూడా ఉండినారు. వారందరూ చూస్తుండగా ఆయన పైకి ఎత్తబడి మేఘము ద్వారా ఆయన పైకి తీసుకుపోవడం జరిగింది. ప్రభునందు ప్రేమేంటి వారులారా, ఈ విధంగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానము, ఆయన యొక్క ఆరోహణము మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలి. అది ఏమనగా 6వ వచనం, 1వ అధ్యాయము 6వ వచనం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయిలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? ఈ క్వశ్చన్ వేసింది ఎవరు? అనగా అపోస్తులు వీరందరూ కూడి ఉన్నారు. ప్రభువు వారితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ చెప్పాడు. ఏమని? ఆ 4వ వచనములో అయినా వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని చెబుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక శిష్యుడు అడిగాడు. ఏమని? ప్రభువా, ఈ కాలమందు ఇజ్రాయేలునకు రాజ్యము మరలా అనుగ్రహించదవా? చరిత్రకారులు చెప్తారు, ఈ మాట అనినది ఎవరో కాదు, ఫిలిప్. డీకన్ ఫిలిప్ కాదు, పరిచారకుడు కాదు, శిష్యుడు, అపోస్తులుడు. అనగా ఫిలిప్ అడుగుతున్నాడు. ఈ ప్రశ్న అడిగినది ఎవరు అనగా ఫిలిప్పే అని చరిత్రకారులు చెప్తారు. ఈ కాలమందు
ఇజ్రాయేలుకు రాజ్యం అనుగ్రహించదంటే తండ్రి అంటాడు, కాలము సమయములు తండ్రి ఆధీనములో. కాబట్టి ఈ ప్రశ్న అడిగింది. చాలా మంది మనం చదువుతూ పోతాం అంతే. కానీ అది అడిగినది ఎవరనగా ఫిలిప్పు అని మనము గమనించాలి. తర్వాత ప్రభునందు ప్రేమటి వాళ్ళారా, ఈ మొదటి అధ్యాయంలో వీరందరూ ఒలివ కొండ నుంచి అనగా యేసు ప్రభు ఆరోహణమైన తర్వాత వీరందరూ అనగా మార్కు అని మారు పేరు గల యోహాను యొక్క ఇంటికి వచ్చారు. ఇది రాయబడలేదు కానీ వారు వచ్చినది ఆ ఇంటికే. ఆ ఇంటికే. ఆ ఇంటికి వచ్చారు. ఆ ఇంటికి వచ్చింది ఎవరెవరు అనగా అపోస్తుల పేర్లన్నీ రాయబడ్డాయి. 12వ వచనం నుంచి మనం చదివితే ఆ అపోస్తుల పేర్లన్నీ రాయబడ్డాయి. అంతేకాకుండా ఆ యొక్క తల్లి, స్త్రీలు తర్వాత ఎవరు కూడా ఉన్నారంటే ఈ యొక్క 14వ వచనం చివరిలో ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. అనగా మార్కును మారు పేరు గల యోహాను తల్లి అయిన ఆ యొక్క మరియ ఇంటిలో వీరందరూ కూడి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. అక్కడ ఎవరు ఉన్నారనగా మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సహోదరులు ఉన్నారు. కానీ ఈ మాట విన్నప్పుడు ఆశ్చర్యమవుతుంది. ఎందుకనగా యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది. ఆయన సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచలేదని. అనగా యేసు ప్రభు యొక్క సహోదరులు నలుగురు ఉన్నారు. అదే మనకు మత్తయి సువార్త 13వ అధ్యాయం 54వ వచనంలో గమనిస్తే ఆయన యొక్క సహోదరులు కూడా నలుగురు ఉన్నారు. వారు కూడా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచలేదు. కానీ అపోస్తుల కార్యంలో మనం గనక గమనిస్తే ఆ ప్రార్థన చేసే గుంపులో యేసు ప్రభు యొక్క సహోదరులు కూడా ఉన్నారు. అంటే ఏమిటనగా ఆఫ్టర్ రిజరక్షన్ అనగా పునరుద్ధానం అయిన తర్వాత యేసు ప్రభు యొక్క సహోదరులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారు అని మనం మొదటి అధ్యాయంలో గమనించగలం. కాబట్టి ప్రభునందు ప్రేమటి వాళ్ళారా, సహోదరులు అనగా యాకోబు అనగా యేసు ప్రభు యొక్క తమ్ముడికి యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత అగబడ్డాడు. ఇప్పుడే మనం చదువుకున్నాం. యేసు ప్రభు ఆ యాకోబుకు కనబడినప్పుడు ఆయన గుండె పగిలిపోయింది. అమ్మో, నేను ఆయనందు విశ్వాసం ఉంచలేదు, ఇదిగో యేసు ప్రభు నాకు కనబడ్డాడని చెప్పి ఆ యొక్క సహోదరులు కూడా చెప్పి అందరూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఆయన ఆరోహణము దగ్గర యేసు ప్రభు యొక్క తమ్ములు కూడా ఉన్నారని నేను ఈ యొక్క మాట చదివినప్పుడు ఎంతగానో ఆనందించాను. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, మరలా ఈ 1వ అధ్యాయంలోనే మరి ఒక సంఘటన ఏమనగా 12వ శిష్యుడైనటువంటి ఆ యూదా ఇస్కరియోతు చనిపోయాడు. ఆయన ఏ విధంగా చనిపోయాడని ఈ అపోస్తుల కార్యంలో సవివరంగా రాయబడింది. ఆయన ఉరి వేసుకొని ఆయన క్రింద పడినప్పుడు పొట్ట పగిలి పేగులు బయటికి వచ్చాయి అని రాయబడింది. ఇది 18వ వచనములో రాయబడింది. కాబట్టి 1వ అధ్యాయం 18వ వచనంలో వివరంగా, ఎందుకనగా ఈ లూకా డాక్టర్ ఆయన సవివరంగా రాస్తాడు. ఆయన ఖచ్చితంగా ఏ విధంగా ఆ యొక్క యూదా ఇస్కరియోతు చనిపోయాడని ఈ 1వ అధ్యాయంలో రాశాడు. అనగా మరి ఉరి వేసుకునే వాడు ఏ విధంగా కింద పడిపోయి పొట్ట పేగులు పగిలేంత వరకు అయిందని నేను ఆలోచన చేసినప్పుడు చరిత్రకారులు చెప్తారు, ఒక కొండ ఎత్తు భాగంలో ఆ యొక్క చెట్టు యొక్క కొమ్మకు ఆయన ఉరి వేసుకున్నప్పుడు కింద లోయలాగా ఉంటుందట. అక్కడికి పడినప్పుడు దాదాపు చాలా లోతైనటువంటి లోయ. అక్కడ పడిన తర్వాత రాళ్లలో తగిలి ఆ పొట్ట పగిలి ఉండవచ్చును అని చరిత్రకారులు చెబుతారు. తర్వాత ఈ 1వ అధ్యాయంలోనే మరలా మనము ఆ యొక్క యూదా ఇస్కరియోతు చనిపోయాడు కాబట్టి 12వ అపోస్తలుడు కావాలని వీరు చీట్లు వేశారు యేసేపుకు, మత్తీయాకు. మత్తీయా పేరట చీటి వచ్చింది. ఈ మత్తీయాను అపోస్తలుడుగా వీళ్ళు ఎంచారు. ఎవరు? ఈ 11 మంది అపోస్తలులు. కానీ ఇది మనం అందరం గమనించాలి. మరి 28వ అధ్యాయాలు మనం గమనిస్తే ఈ మత్తీయా యొక్క చరిత్ర ఎక్కడా లేదు, ఎక్కడా మనకు కనబడదు. అంటే మనం అర్థం ఏం చేసుకోవాలంటే దేవుడు
మత్తియాను అపోస్తలుడుగా అంగీకరించలేదు. ఇది మనం గమనించాలి. కానీ ఇక్కడ రాయబడలేదు. కానీ మనం గలతీ పత్రిక 1 అధ్యాయం 1 వచనంలో గమనించిన, తర్వాత కొరింథీ పత్రిక 9:1లో గమనించిన, మనము నేర్చుకోవాల్సింది ఏందనగా, అపోస్తలుడైన పౌలును అనగా ఈ పౌలును అపోస్తలుడుగా నియమించింది ఎవరనగా దేవుడే. దేవుడే ఆ యొక్క 12వ అపోస్తలుగా పౌలు భక్తుని నియమించాడు. ఇది మనం గమనించాలి. సరే, బాగానే ఉంది. ఈ 1 అధ్యాయంలో అంతవరకు మనము నేర్చుకుంటే చాలు. తర్వాత 2 అధ్యాయంలోకి వెళ్దాం. వెళ్ళి క్లోజ్ చేద్దాం. 2 అధ్యాయం 1 వచనం నేను చదువుతున్నాను. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. పెంతెకోస్తు పండుగ, పెంతెకోస్తు ఈ వర్డ్ కూడా గ్రీకు పదం నుంచి డిరైవ్ చేయబడింది. పెంటెకోస్తే, పెంటెకోస్తే అనగా 50వ రోజు అని బాగా గమనించాలండి. గ్రీక్ వర్డ్ పెంటెకోస్తే, PENTEKOSTE, పెంటెకోస్తే, ఇది గ్రీక్ వర్డ్. ఈ గ్రీక్ వర్డ్ పెంటెకోస్తే అంటే 50th అనగా 50 అని. ఇది మనం గమనించాలి. ఏంటి ఈ పండగ, పెంతెకోస్తు పండగ అంటే ఏంటంటే, మీరు లేవి కాండము 23 అధ్యాయము 15 నుంచి మీరు చదువుకోండి. మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఒకసారి చెప్తున్నాను. లేవి కాండము 23 అధ్యాయము 15 వచనం నుంచి చదివితే ఈ పెంతెకోస్తు పండగ అంటే క్లియర్ గా రాయబడింది. ప్రభునందు ప్రియమైన వారలారా, నేను క్లుప్తంగా చెబుతాను. ఈస్టర్ పండగ అయిన తర్వాత 7వ ఆదివారము ఈ యొక్క పెంతెకోస్తుగా పండగను జరుపుతారు. దీనికి ఏ విధంగా వచ్చింది? మొట్టమొదట ఈ యొక్క ఇజ్రాయెల్కు మొట్టమొదటి నెల 14వ తారీఖున ఏంటంటే పస్కా పండగ. 16న ఆ యొక్క ప్రథమ ఫలము యొక్క పండగ. బాగా గమనించాలి. ఇజ్రాయెల్కు మొదటి నెల 14వ తారీఖున పస్కా పండగ, 16వ తారీఖున మొదటి ఫలము అనగా ప్రథమ ఫలముల పండగ అని. ఈ పండగ నుంచి ఈ 50 రోజు అనగా ఈ పండగ, దీనిని కూడా అనగా ప్రథమ ఫల పండగని అనొచ్చు. అనగా కొత్త పంట, ఆ పంటను తెచ్చి పండగ చేయడం అన్నమాట. ఈ 50వ రోజున పెంతెకోస్తు పండగ, ప్రథమ ఫలము యొక్క పండగ రోజున ఏమైందనగా బలమైనటువంటి, చూద్దామా, గమనిద్దాం ఏమైంది. ప్రథమ పెంతెకోస్తు పండగ రోజున జరిగిన సంగతి ఏమిటని ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. బాగా గమనిద్దాం. 2 అధ్యాయం 1 వచనం. పెంతెకోస్తును పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఈ ఇల్లు కూడా ఎవరిదో కాదు, మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇల్లు. నాకు ఆశ్చర్యమే. దాదాపు 120 మంది కూర్చున్నారు. 120 మంది కూర్చోగలిగిన ఇల్లు ఆమెది అని నేను ఆలోచన చేశాను. నేను రీసెంట్ గా కాశ్మీర్ పోయి వచ్చినప్పుడు ప్రతి ఇల్లు అనగా 3rd ఫ్లోర్ వరకు వేస్తారు. 3rd ఫ్లోర్న మొత్తం ఒకే హాల్ అట. నేను డ్రైవర్ని అడిగిన, ఎందుకు ఆ విధంగా ఉంటుందంటే 3rd ఫ్లోర్ దాదాపు 200 మంది కూర్చునేటట్టు కడతారట. ఎందుకు అని అడిగినప్పుడు, వివాహాలకు మేము హాల్ తీసుకోం. వివాహాలు జరిగేటప్పుడు మా ఇంటిలోనే పైన 3rd ఫ్లోర్ లో బంధువులను అందరినీ పిలిచి అక్కడే వివాహం చేస్తాం. ప్రతి ఇంటికి ఎవరైనా ఇల్లు కడుతున్నారంటే 3rd ఫ్లోర్ మొత్తం ఒకే హాల్. అది గమనించినప్పుడు నాకు మరియ ఇల్లు జ్ఞాపకం వచ్చింది.
120 మంది పట్టగలిగినటువంటి ఇల్లు ఎవరిది అనగా, అక్కడే ఆ యొక్క యేసు ప్రభు అనగా ఆ యొక్క రొట్టె విరవడము, ఆ యొక్క పాత్ర ఆశీర్వదించి వారికి ఇవ్వడము, అదంతా అక్కడే ఆమె ఇంట్లోనే జరిగింది. తర్వాత వారందరూ ఒలివ కొండకు వెళ్ళి ఆ రొట్టె విరవడం కూడా ఆ యొక్క మరి అయింది. ఇక్కడ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగి వచ్చినప్పుడు 120 మంది కూడి ఉన్నారు. వారందరికీ అనగా పరిశుద్ధాత్మ దేవునితో వారందరూ నింపబడినప్పుడు వారు రాని అనగా అన్య భాషలతో మాట్లాడడం జరిగింది. గమనిద్దాం. 4వ వచనం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఇది మనం గమనించాలి. అనగా వారికి తెలియదు. నాకైతే తమిళ్ రాదు, నాకైతే కన్నడ రాదు. ఒకవేళ నేను కన్నడ భాష మాట్లాడుతుంటే, నేను తమిళ భాష మాట్లాడుతుంటే, అనగా నాకు రాని భాషతో మాట్లాడుతుంటే, నిజముగా పరిశుద్ధాత్మ దేవుని ఆ యొక్క శక్తితో అన్య భాషతో మాట్లాడుతున్నట్టు అవుతుంది. కానీ ఈ కాలం అందరూ ఈ యొక్క వచనాన్ని పట్టుకొని మాకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడని చెప్పి ఆ యొక్క వణుకు రోగముతో దద దిదిద అని ఏదేదో పనికి రాని మాటలతో మాకు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుగ్రహించాడని చెప్పి వారు ఒక భాష అన్య భాష మాట్లాడకుండా ఏదో అనగా ప్రపంచంలో లేని భాష వారు మాట్లాడతారు. ఒకసారి నేను అడిగినాను, ఏమిటది? వాక్యం ఎరిగిన వారే కదా, వారు పరిశుద్ధాత్మ అనగా దేవుడు దిగి వచ్చినప్పుడు వారు శక్తి నుండి అన్య భాషలతో మాట్లాడారు. కానీ మీరేంటి అని అడిగితే మేము పరలోకపు భాష అన్నారు. ఆహా, ఏ విధంగా తప్పించుకున్నారండి వారు. కానీ కాదు, ఎంటువంటి నిజముగా వాక్యం ఎరిగినటువంటి వాడు ఆ విధంగా మాట్లాడు. వాడు అనేది ఏదేదో చెబుతారు మనకు. కాబట్టి ప్రభునందు ప్రేమేంటి వాళ్ళ వాక్యం ఎరిగినటువంటి మనము అది జాగ్రత్త కలిగి ఉండాలి. చాలా మంది ఎక్కడ పోయినా ఏదేదో మాట్లాడుతుంటారు. అయ్యా, ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోకి వచ్చి మాట్లాడుతున్నారంటారు. కానీ నమ్మకండి, దయచేసి నమ్మకండి. ఎందుకనగా దేవుని వాక్యమే మనకు ఆధారం. దేవుని వాక్యము వేరుగా మనం పోయి ఏమి చేయదు. ఏదైనా మనం దేవుని వాక్యానుసారంగానే మనం మాట్లాడాలి. ఇక్కడ మనం గమనిస్తే వారు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగినాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడారు. కానీ చూడండి, వారు అక్కడ వచ్చినటువంటి అనగా పస్కా పండుగకు అందరూ అయిన తర్వాత వచ్చిన వారు అందరూ ఆ పండుగకు వచ్చిన వారు, పెంతెకోస్తు పండుగకు వచ్చిన వారందరూ చూడండి ఏమంటున్నారో ఒకసారి మనము వాక్యం ద్వారా మనం నేర్చుకున్న 5వ వచనం. ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండిరి. ఈ శబ్దము కలగగా జనులు గుంపులు గుంపులు కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడట విని కలవరపడిరి. ఏం భాష మాట్లాడుతున్నారండి? వారి వారి స్వభాషతో. అది మనం గమనించాలి. ఒకసారి ఒక గొప్ప దైవజనుడు మాట్లాడుతున్నాడంట రష్యా దేశంలో. ఆ రష్యా దేశంలో ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాడట, ఇంగ్లీష్ టు రష్యన్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఇంగ్లీష్ ఆ యొక్క పదానికి రష్యన్ వర్డ్ ఆయనకు దొరకకుండా సతమవుతూ ఉంటే ఎవరైతే ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడో అతనే ట్రాన్స్లేట్ చేశాడంట రష్యన్ లో. అతనికి రష్యన్ తెలియదు. అనగా హీ వాజ్ మూవ్డ్ బై ద హోలీ స్పిరిట్. అనగా ఆ తర్జుమా చేసేటప్పుడు అతను చేయలేకపోతే ఇంగ్లీష్ లో ఎవరైతే మాట్లాడుతున్నారో అతనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక శక్తితో ఆ రష్యన్ లాంగ్వేజ్ లో మాట్లాడాడు. దట్ ఈస్
హోలీ స్పిరిట్. అంతేగాని తన భాష అనగా ప్రపంచములో లేని భాష ఎవరైనా మాట్లాడుతుంటే అది నమ్మకండి. నమ్మకండి. మనుషులను తప్పుద్రోవ పట్టిస్తున్నారు. ఇది మనం వాక్యం ఆధారం. చూడండి వారేమంటున్నారు. 7వ వచనం నేను 6వ వచనం నేను మాట్లాడుతున్నా. ఈ శబ్దము కలగగా జనులు గుంపులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి. 8వ వచనం, మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనం వినుచున్నామే. ఎంత క్లియర్ గా రాయబడి, ఎంత క్లియర్ గా రాయబడి. వారికి రాదు ఆ భాష. అనగా ఇక్కడైతే మీరు గన 9వ వచనం చూస్తే ఎక్కడెక్కడి నుంచి వచ్చినారో రాయబడింది. చూడండి, పార్టీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రుగ్రియా, పంపులి, ఐగుప్తు, రకరకాల దేశాల నుంచి వచ్చారు. వారి భాష మాట్లాడుతున్నప్పుడు అరే వీరికి యాక్చువల్ గా భాష రాదు, కానీ ఆ భాష మాట్లాడుతున్నప్పుడు కలవరపడిపోయారు. ఇదేమిది? కొందరైతే వీరేమైనా క్రొత్త మద్యం తాగారా అన్నారు. అప్పుడు 11 మందిలో ఉన్నటువంటి అపోస్తుడైన పేతురు ఆయన మొట్టమొదటి ప్రసంగాన్ని ఆయన చేశారు. పాత నిబంధన యొక్క ఆ యొక్క రెఫరెన్సెస్ తీసుకొచ్చారు. ఆయన ఒక చేపలు పట్టేవాడు, అనగా చదువు లేనివాడు. అటువంటి వాడు పరిశుద్ధాత్మ పూర్ణుడై పాత నిబంధన యొక్క వర్సెస్, పాత నిబంధన యొక్క రెఫరెన్సెస్ తీసుకొని ఆయన ఎంత వాక్చాతుర్యంగా ఆయన మాట్లాడాడు. అది ఆయన మాటలు కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు. అది మనం గమనించాలి. చూద్దామా రండి. 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను. అయితే పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా వార్తట్లన్నాను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జాము కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. యోవేలు గ్రంథము నుండి, అనగా 800 సంవత్సరముల ముందు రాయబడినటువంటి ఆ యొక్క వాక్యాన్ని తీసి చెప్తున్నాడు. అనగా 2వ అధ్యాయం యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం తీసి చెబుతున్నాడు. ఎవరు? పేతురు. ఎటువంటి గొప్ప సంగతి! ఎవరు మాట్లాడారు? పేతురా? కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పేతురును నిలబెట్టాడు. పేతురును నిలబెట్టి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆయన మాట్లాడుతున్నాడు. యోవేలు గ్రంథం యొక్క 2వ అధ్యాయం 28వ వచనం చెబుతున్నాడు. చూడండి 17వ వచనం, అంత్య దినముల యందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనము కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఈ యొక్క వచనము తీసి యోవేలు గ్రంథం నుంచి చూపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ దేవుని యొక్క వాక్యాన్ని రెఫర్ చేసి చెప్తున్నప్పుడు ఆశ్చర్యచకితులయ్యారు. అరే, విద్య లేని పామరుడైనటువంటి ఈ పేతురు ఏ విధంగా రెఫరెన్స్ తో సహా చెబుతున్నాడని విన్నారు. ఎంత గంభీరంగా ఆయన చెబుతున్నాడో చూడండి. అంతేకాకుండా ఇదిగోండి ఆయన చెబుతున్నాడు, యేసు ప్రభు కూడా ఆయన మరణించాడని, ఆయన సమాధి చేపట్టాడు, ఆయన తిరిగి పునరుద్ధానుడయ్యాడని, ఆయన ఆ యొక్క పునరుద్ధానం గురించి కూడా ఆ యొక్క కీర్తనల గ్రంథం 16వ కీర్తన కూడా ఎత్తి ఆయన క్లియర్ గా చెబుతున్నాడు. గమనిద్దామా? ఎందుకనగా నేను త్వరగా వెళ్తున్నాను. 2వ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 25వ వచనం చదువుతున్నాను. ఆయన గూర్చి దావీదు ఇట్లా, నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు గనక నేను కదల్చబడను. మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియు, నాకు జీవ మార్గములో తెలిపి. కీర్తనల గ్రంథం 16వ కీర్తన ఎత్తి చెబుతున్నాడు.
అనగా యేసు ప్రభు యొక్క పునరుద్ధానము గురించి చెప్తున్నారు. ఆయన చనిపోయి సమాధిలో ఉండలేదు అలాగే. ఇదిగోండి మరలా క్రింది వచనంలో చూస్తే ఆయన దావీదు గురించి చెప్తున్నాడు. ఇదిగో మనకు ప్రవక్త అయిన దావీదు ఉన్నాడు కదా! ఆ దావీదు సమాధి ఇప్పటికి ఉన్నది అని చెబుతూ యేసు ప్రభు ఆ యొక్క పునరుద్ధానం గురించి చెబుతున్నాడు. అంతేకాకుండా దావీదు యొక్క సింహాసనం నిరంతరము ఉండునని పాత నిబంధన గ్రంథములో రాయబడిన అనగా ఆ యొక్క గ్రంథము యొక్క రెఫరెన్సెస్ తో అనగా ఆయనకు తెలిసినట్టు ఆయన సింహాసనం మీద కూర్చుంటాడని కూడా రాయబడినది. చూడండి, ఆ నేను 30వ వచనం చదువుతున్నాను. అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. ఎవరి? దావీది. అతడు ప్రవక్త అయి ఉండెను గనుక అతని గర్భ ఫలములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణ పూర్వకంగా ఒట్టు పెట్టుకునే సంగతి అతడు ఎరిగి. తప్పకుండా దావీదు సింహాసనం అతని నిరంతరము ఉంచుతాన్నాడు. మనకందరూ తెలిసిన వాక్యమే. 89వ కీర్తన 3-4 వచనాలలో స్పష్టంగా రాయబడింది. అంతేకాకుండా 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8-16 వచనాలు ఇంటి వద్ద చదువుకోండి. 89వ కీర్తన 3-4లో చెప్పబడింది. అనగా దావీదు యొక్క సింహాసనము నిరంతరము ఉండునట్లు దేవుడు చూస్తాను. అనగా ఆయన సింహాసనం నిరంతరముగా ఉండేది ఎవరనగా ఈయననే యేసు ప్రభువే. చూడండి, ఇంకా ఆయన అంటున్నాడు, క్రీస్తు పాతాళములో విడవబడలేదని ఆయన శరీరం కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాడు. ఎంత గొప్ప సంగతి! ఎంత గొప్ప సంగతి! అందరు వింటున్నారు గంభీరంగా. పరిశుద్ధాత్మ పూర్ణుడే. యోవేలు గ్రంథం యొక్క రెఫరెన్స్, ఆ కీర్తన గ్రంథంలోని 16వ కీర్తన ఆయన పునరుద్ధానం గురించి. అంతేకాకుండా ఇదిగో దేవుడు దావీదు సింహాసనం నిరంతరం ఉంచుతాడని చెప్పాడు అని ఆయనకు వాక్యం ఎరిగినవాడు కాబట్టి. అనగా 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో గమనించిన. అంతేకాకుండా 89 కీర్తన 3-4 వచనాలలో దేవుడు ఆయనకు సింహాసనం ఉంచుతాడని ఎరిగి ఈ మాట చెబుతున్నాడు. ఎంత గొప్ప! ఇవన్నీ చెబుతూ యేసు ప్రభు ఆయన ప్రభువుగాను ఆయన క్రీస్తుగాను దేవుడు మనకు ఇచ్చాడు. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, అంతేకాకుండా మహత్కార్యములు, సూచక క్రియలు చేశాడు. కానీ దుష్టులు ఆయన శిలువ వేసి చంపారు. ఆయన శిలువ వేసి చంపారు. ఆయన తిరిగి లేచాడు. ఆయన ఇజ్రాయేలీలకు ఆయన ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు మనకిచ్చాడు అని చెప్పాడు. చూడండి, నేను ఆ మాట చదువుతాను ఎందుకంటే త్వరగా వెళ్తాయి. 36వ వచనం చదువుతున్నాను. మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇజ్రాయేల్ వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి అని చెప్పాడు. ఆ మాటలు విన్నా అక్కడ కూడి వచ్చిన వారందరూ ఆయన మాటలు విన్నారు. ఎందుకనగా ఒకడు తన జ్ఞానముతో గన ఏదైనా చెబితే అది ఫలించదు. ఇతడు తన జ్ఞానముతో చెప్పలేదు. ఇది మనం అందరం నేర్చుకోవాలి. ఇది ప్రతి ప్రీచర్ నేర్చుకోవాలి. ప్రతి దైవ సేవకుడు నేర్చుకోవాలి. ప్రతి దైవ సేవకుడు ఏదైనా ఒక వర్తమానం అందించాలంటే వాడు అతను పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉండాలి. తన జ్ఞానమును ఉపయోగించకూడదు. తన యొక్క టాలెంట్ ఉపయోగించకూడదు. తన యొక్క వాక్ చాతుర్యమును ఉపయోగించకూడదు. తను ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ దేవునిపై ఆనుకొని దేవుని ప్రసంగం చేయాలి. అప్పుడు ఆ ప్రసంగము ఫలభరితం అవుతుంది. ఇది మనం అందరం నేర్చుకోవాలి. ప్రీచర్స్, ఏ ప్రీచర్ అయితే దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడో అతను ముందుగా ప్రార్థనలో గడపాలి. అతడు దేవుని యొక్క సహాయం అడగాలి. అప్పుడు ఆ వర్తమానము ఫలిస్తుంది. పేతురు కూడా తన యొక్క వర్తమానాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో ఆయన అందించాడు కాబట్టి అక్కడ ఉన్న వారు అందరూ పొడవబడ్డారు. గమనిద్దాం. నేను 37వ వచనం చదువుతున్నాను. వారి మాట విని హృదయంలో నొచ్చుకొని
నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుడనగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందురేను. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన దేవుడు మన సన్నిధికి పిలిచిన వారికి అందరికీ చెందిన వార్త చెప్పారు. ఇంకను అనేక విధములైన మాటల చేత సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు మీ మూర్ఖులు ఈ తరం వారికి వేరే వేరే వాక్యమును అంగీకరించమని అంగీకరించమని హెచ్చరించు. ఇది మనం గమనించాలి. మరి ఒకసారి చదువుతాను. ఇంకా 40వ వచనము. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను. రక్షణ పొందండి, రక్షణ పొందండి. ఇది చాలా బలమైనటువంటి వాక్యం. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. వెంటనే అక్కడ ఉన్న వారందరూ పొడవబడ్డారు, 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 పొడవబడ్డారు. చూడండి అప్పుడు ఏమైనదో 41 వచ్చింది. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. అదే అండి, 3000 మంది దేవుని వాక్యాన్ని వారు అంగీకరించారు. అంటే ఇది పేతురు శక్తి కాదు, పేతురు బలము కాదు, ఇది పేతురు బలము కాదు, పేతురు శక్తి కాదు, గాని అది దేవుని పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. అందరూ అక్కడ ఉన్న వారందరూ దేవుని వాక్యం విన్నారు. అందరూ 3000 మంది చేర్చబడ్డారు. ఎటువంటి గొప్ప సంగతి! పేతురు యొక్క మొదటి ప్రసంగం 3000 మంది చేర్చబడ్డారు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. ఎటువంటి మాట! మారు మనసు పొందండి, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి. హెచ్చరించారు, పొడవబడ్డారు. వెంటనే అందరూ రక్షింపబడి వారందరూ సంఘముగా చేర్చబడ్డారు. 42వ వచనం. వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. చేర్చబడిన వారు అపోస్తల బోధ యందు ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. అపోస్తల బోధ కాకుండా వేరే బోధలో మీరు ఉంటే ప్రమాదం. అపోస్తల బోధ అంటే ఏమిటి? చేర్చబడిన వారు అపోస్తల బోధలో ఉండాలి. కానీ ఈ కాలం అపోస్తల బోధ లేదు. అపోస్తల బోధ అంటే మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు క్రియల చేత మనము దేవుని అనగా క్రియల చేత మనము రక్షింపబడలేదు. అది మనం గమనించాలి. అందుకనే ఆ కాలమేమి ఈ కాలమే. ఆ కాలమందు కొద్దిమంది అవును ఈ యొక్క రక్షణ అనేది మన క్రియల వలన కలిగినది కాదు కాబట్టి మనం ఏ విధంగానే బ్రతకవచ్చు అని ఒక తప్పుడు సిద్ధాంతం తీసుకొచ్చారు ఆ కాలంలో. అందుకని యూదా కూడా పత్రిక రాస్తూ చాలా హెచ్చరించాడు. ఒకసారి గమనిద్దామా? యూదా పత్రిక ఒకటే అధ్యాయం ఉండేది. 3వ వచనం చదువుతున్నాను. ప్రియులారా, మనకందరికీ కలిగడి రక్షణ గూర్చి మీకు రాయవలనైన విశేషాసక్తి గలవాడనై ప్రయత్న పడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చూశారా? యూదా ఎవరు? యేసు ప్రభు యొక్క తమ్ముడు. యేసు ప్రభు యొక్క తమ్ముడే. ఆయన ఒక లెటర్ రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? ఆయన రక్షణ విషయమై ఆయన రాయాలనుకున్నాడు. కానీ చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఏ విధంగా బలవంతం చేసిందనగా అబద్ధ బోధకులు ఎక్కువ ఉన్నారు, వారి గురించి రాయమన్నాడు, రాశాడు.
మరి ఒకసారి చదువుతున్నాను. మూడ మూడవ వచనం, ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష శక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే భాగమే పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొచ్చింది. పరిశుద్ధులకు ఒక్కసారే అనగా ఏమిటా బోధ అనగా అపోస్తుల అపోస్తుల బోధ తప్ప వేరే బోధ గన తెచ్చేవాడు ఉంటే గన వారికి నమస్కారం కూడా పెట్టవు. యేసు ప్రభు దేవుడు కాదని కొందరు, ఆయన కూడా ఒక పరిశుద్ధాత్మ అనగా ఆయన కూడా ఒక దేవదూతలలో ఒక దూతని చెప్పేవారు కొందరు వచ్చేసారు. అయ్యో, మనకు ఈ యొక్క రక్షణ అనేది మన క్రియల వలన కాదు, ఓన్లీ విశ్వాసము ద్వారానే అని మరికొందరు చెబుతూ మన క్రియలు మనం ఏమైనా చేయొచ్చు, చెడు కార్యములు చేసినా పర్వాలేదని చెప్పేవారు వచ్చారు, ఇప్పటికి ఉన్నారు. జాగ్రత్త. అపోస్తుల బోధ తప్ప వేరే బోధ తెస్తే వానికి నమస్కారం కూడా పెట్టవు, వారిని అస్సలు నువ్వు ట్రీట్ కూడా చేయొద్దన్నారు దేవుని యొక్క పరిశుద్ధ 2వ యోహాను పత్రిక. జాగ్రత్త కలిగి ఉన్నారు. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, అపోస్తుల బోధ ఎందును సహవాసమునందును, సహవాసం చాలా ఇంపార్టెంట్. రాజారావు గారు చెప్పేవాడు, ఇదిగోండి ఒక పెద్ద బిర్యానీ చేసేటువంటి పెద్ద ఆ యొక్క గొప్ప గిన్నెలో కింద ఎన్నో కర్రలు ఉండి మండుతూ ఉంటాయి. ఒక కర్రను తీసి ప్రక్కన పెడితే అది వెంటనే ఆరిపోతుంది. కానీ ఆ కర్రలతో కలిసి ఉంటే మంట బాగుగా ఉంటుంది, అది కూడా ప్రజ్వరిల్లుతుంది. ఒకవేళ నువ్వు ఆ కర్రలతో లేకుండా ప్రక్కగా తీసేస్తే ఆ మంట ఆరిపోతుంది. అదే విధంగా ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు వారు సహవాసం కలిగి ఉండాలి. ప్రతి ఆదివారం గుడికి రావాలి, ప్రతి ఆదివారం అపోస్తుల బోధలను పెరగాలి. లేకపోతే ప్రమాదం ప్రమాదం. సహవాసంలో ఉండాలి. తర్వాత మూడవదిగా చూస్తే రొట్టె విరుచుట ఎందును, తర్వాత ప్రార్థన చేయటం ఎందును ఎడతెగక ఉండాలి. ప్రభునందు ప్రేమేంటి వార్ల, ఇంతటితో నేను ముగిస్తున్నాను. తర్వాత అధ్యాయాలు మరి క్లుప్తంగా నేను తీసుకొని పోతాను. ఎందుకనగా సంఘ ఆవిర్భావం, సంఘము ఏ విధంగా ఆవిర్భవించింది తెలుసుకొంటకు కొద్దిగా డీటెయిల్ గా వెళ్ళాను. కాబట్టి పేతురు యొక్క ప్రసంగం 3000 మందిని మార్చిందంటే అది ఆయన శక్తి కాదు, ఓన్లీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి. మనం కూడా ఎక్కడ పోయి మనం ప్రసంగము చేసినా దేవుని అడుక్కోవాలి, ప్రార్థించాలి. ఏ ప్రేయర్లెస్ ప్రీచర్ ఇస్ ఎ పవర్లెస్ ప్రీచర్, అది మనం గమనించాలి. కాబట్టి ప్రభునందు ప్రేమేంటి వాళ్ళ, ఈ సెకండ్ క్లాస్ లో మొదటి అధ్యాయము 2వ అధ్యాయము అనగా క్లుప్తంగా మనం కొన్ని సంగతులు నేర్చుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. నెక్స్ట్ థర్డ్ క్లాస్ లో మనము మరలా 3వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తూ పోదాము క్లుప్తంగా. కాబట్టి నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఎందుకనగా నేను కూడా సరైన వాక్యము ప్రార్థనా పూర్వకంగానే మీకు అందిస్తున్నాను. కాబట్టి మీరు కూడా విని, మీరు కూడా వాక్యం రాసుకొని, మరి మీరు కూడా వాక్యంలో ఎదగాలని నా యొక్క అభిలాష, ఇష్టం. దేవుడి యొక్క వాక్యమును దీవించును గాక.